మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈనాటి దేవుని వాక్యాన్ని మనం విందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈ మాటలు నీ పక్షముగా నిలబడి బోధిస్తూ ఉండగా నన్ను, నా జ్ఞానాన్ని మరుగుపరచండి, పరలోకపు జ్ఞానంతో నీవు నింపండి. అదే సమయమందు నాయనా, నీ యొక్క ప్రజలకు ఎలాంటి విషయాలు అవసరమో నీవు మాట్లాడుతూ ఉండగా జాగ్రత్తగా చెవియొగ్గి ఆలకించడానికి నాయనా నీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అనుగ్రహించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే అండి, మనం క్రిస్మస్ యొక్క మాసంలో ఉన్నాం. ఈ నెలంతా కూడా ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తముగా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేర్చుకునే ముందు ఒక విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో ఏం జరిగింది అంటే, రాజు అయినటువంటి హేరోదు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానులు అడుగుతూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పినప్పుడు వెంటనే హేరోదు ఆ యెరూషలేము నివాసులందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకంటే నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు అని. అతడు రాజు పుట్టినందుకు హేరోదు కలవరపడితే ఈ విషయం తెలిస్తే ఈ యొక్క రాజుగా ఉన్న హేరోదు అయినటువంటి మూర్ఖుడు ఏం చేస్తాడు అని భయంతో యెరూషలేము ప్రజలు కంగారు పడ్డారు. అలాంటి సమయంలో హేరోదు ప్రధాన యాజకుని అలాగే శాస్త్రులను పిలిచి అసలు యూదుల రాజుగా పుట్టవలసిన వాడు ఎక్కడ ఉన్నాడు అని పుడతాడు అని అడిగినప్పుడు వారు వెంటనే ధర్మశాస్త్రాన్ని తీసి ఇదిగో యోదయ దేశపు బెత్లెహేములో పుడతారు అని వారు సాక్ష్యమిచ్చారు. అయితే వెంటనే అతడు జ్ఞానుల దగ్గరికి వచ్చి, మీరు ఆ శిశువును జాగ్రత్తగా వెదకి కనుగొని ఆ సమాచారం నాకు ఇస్తే నేను వెళ్ళి పూజిస్తాను అని చెప్పాడు. వారు హేరోదు దగ్గర నుండి బయలుదేరిన తర్వాత తూర్పు దేశంలో వారు చూసినటువంటి నక్షత్రం మరలా వారికి కనపడింది. వారిని నడిపిస్తూ యేసయ్య ఉన్నటువంటి ఇంటి మీద వరకు వచ్చి నిలబడి వారికి త్రోవ చూపింది. అయితే వెంటనే వారు అత్యానంద భరితులై ఏం చేశారు అంటే ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయనను ఎదుట మోకరించి సాగిలపడి ఆయనను పూజించి వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించారు. ఆ రాత్రి దేవుడు కల ద్వారా ఏం చేశాడు అంటే, మరలా మీరు హేరోదు దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పి వేరొక మార్గం గుండా వెళ్ళమని వారికి చెప్పిన వెంటనే వారు వేరొక దారి గుండా ఏం చేశారు అంటే యెరూషలేములోనికి వెళ్ళారు. సరే, మనం క్రిస్మస్ అంటే ఇంటి పండగ, ఒంటి పండగ, అలాగే పంటి పండగ అని ఒకరన్నారు. అంటే ఇంటి పండగ అంటే ఇంటిని శుభ్రపరుచుకోవడం, రంగులు వేయించుకోవడం, అందమైనటువంటి ఈ యొక్క లైటింగ్ దండలతో ఇంటి మీద స్టారు పెట్టి అలంకరించుకోవడం అని. అలాగే ఒంటి పండగ అంటే నూతనమైనటువంటి వస్త్రాలు కుట్టించుకుని ధరించుకోవడము అని. అలాగే పంటి పండగ అంటే వారు రుచికరమైనటువంటి భోజనాలను, పిండి వంటలను చేసుకుని తినడం అని అన్నారు. కానీ
మనుషులు చెప్పేదాన్ని కాదు, కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని మనం బైబిల్ గ్రంథాన్ని కనుక అడిగితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, క్రిస్మస్ అంటే అత్యధికమైనటువంటి సంతోషము అని. అధికమైనటువంటి సంతోషము అని మనం తెలుసుకోవాలి. అంటే అధికమైనటువంటి సంతోషం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. జెమీమా అనేటటువంటి ఒక అమ్మాయి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఆ యొక్క మ్యాచ్లో అత్యధికమైన పరుగులు సాధించి ఆ యొక్క కప్పును పొందుకున్నప్పుడు వెంటనే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తము చేసింది. ఈ రోజున వివాహమైనటువంటి భార్యాభర్త ఏం చేస్తారు అంటే పిల్లల కోసం ఎదురు చూపులు చూస్తూ కలలు కంటూ ఉంటారు. ఈలోగా భార్య గర్భము ధరించినది మొదలుపెట్టి వారి మనస్సంతా దేని మీద ఉంటుంది అంటే మగ సంతానం, మగ పిల్లవాడి మీద ఉంటుంది. అయితే వారు నెలలు నిండిన తర్వాత హాస్పిటల్లోనికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే ముందు ఆ లోపల ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎలాంటి బిడ్డ పుడతాదా అని ఆశతో ఎదురు చూస్తారు. ఈలోగా బయటికి వచ్చిన డాక్టర్ గారు లేక డాక్టర్ అమ్మగారు ఆడపిల్ల పుట్టింది అంటే సరే అంటారు. అదే గనక మగ పిల్లోడు పుట్టాడు అని చెప్పిన వెంటనే వారు ఎగిరి గంతులేస్తారు, చప్పట్లు కొడతారు, డ్రింకులు తెప్పిస్తారు, కేకు కటింగ్ చేస్తారు, అలాగే పార్టీ ఇవ్వాలి అని చెప్పి హోటల్లోనికి రెస్టారెంట్లోనికి వెళ్తూ ఉంటారు. అంటే మనకి బైబిల్ గ్రంథంలో అబ్రాహాము సారాలు మనకి దర్శనమిస్తారు. ఈ అబ్రాహామును దేవుడు ఏమన్నాడు అంటే నేను నా మాటకు విధేయుడవై నేను చూపించే దేశానికి వెళ్తే ఇదిగో ఆకాశ నక్షత్రములను నీవు లెక్కించగలవా, సముద్రపు దరినున్న ఇసుకను నీవు లెక్కించగలవా అంటే లేదు ప్రభు, అది నా వల్ల కాదు అన్నాడు. అయితే వెంటనే దేవుడు అన్నాడు నీ సంతానాన్ని అంత అధికంగా చేస్తాను అన్నాడు. అయితే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ సంతానం లేరు. అలాంటి సమయంలో వారు చాలా నిరుత్సాహపడి ఉంటారు. ఇక సంతానం కలగడం అసాధ్యమైనటువంటి అన్న పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో అబ్రాహాముకు 99 సంవత్సరాలు, సారా అమ్మకి 90 సంవత్సరాలు వయసు వచ్చేసరికి దేవుడు అన్నాడు మరుసటి సంవత్సరం నీ కౌగిట్లో ఒక మగబిడ్డ ఉంటాడు అని చెప్పాడు. వెంటనే సారా అనుకుంది ఇన్ని సంవత్సరాలు మట్టి కలగని సంతానం ఇప్పుడు కలుగుతాదా అని ఆమె అనుకుంది. కానీ భార్యాభర్తలు ఇరువురు అనుకున్నారు దేవునికి అసాధ్యమైనదంటూ లేదు. ఆయన శూన్యంలో సృష్టిని కలిగించగలిగినవాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగినవాడు, మృతులను సహితం సజీవులుగా మార్చగలిగినవాడు అని వారు నమ్మినప్పుడు ఆ నమ్మిక ద్వారా వారు బలము పొంది వారు ఆ ఇరువురు సంసార జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నాకున్న అవమానాన్ని తొలగించాడు, నిందను తొలగించాడు, నాకు దేవుడు సంతోషాన్ని, నవ్వును కలిగించాడు అని నవ్వు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఇస్సాకు అని పేరు పెట్టింది. ఈ రోజున అత్యధికమైన సంతోషం ఏంటి అంటే వివాహమైన భార్యాభర్తలకు మగ సంతానము పుట్టడం లేక సంతానం కలగడం సంతోషమైతే ఈ రోజున యేసు క్రీస్తు వారు మన కోసం పుట్టాడు అనే వర్తమానం, ఆ వార్తే మహా సంతోషకరమైనది. అలాంటిది యేసు క్రీస్తు వారిని కన్నులారా చూడడము అనేది ఆ దైవ దర్శనం జ్ఞానులకి ఎలా ఉంది అంటే అది అత్యధికమైనటువంటి సంతోషంగా ఉంది.
ఈ రోజున ఈ క్రిస్మస్ సందర్భంగా మనము యేసయ్యను గురించి వినడం, యేసు క్రీస్తు వారిని దర్శనం చేసుకోవడం అన్నది మన జీవితంలో అత్యధిక సంతోషాన్ని కలిగించే విషయంగా ఉండాలి. ఎందుకంటే మన రక్షకుడు ఎలాంటి వాడు అంటే మన పాపమును తీసివేయడానికి వచ్చాడు, మన దరిద్రతను తీసివేయడానికి, మన రోగానికి స్వస్థతనివ్వడానికి, మనల్ని మరణ భయము నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చగలిగినటువంటి రక్షకుడు మన కోసం పుట్టాడు గనక ఆ రక్షకుని జన్మ వార్త మనకి అత్యధికమైన సంతోషాన్ని కలిగించాలి. ఈ రోజున క్రిస్మస్ అంటే ఏంటి అని ఆలోచన చేయగలిగితే, ఆయనను అంటే క్రిస్మస్ అంటే ఆరాధించడం అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనం ఎవరిని ఆరాధించాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, కొన్నిసార్లు మనకి ఎలాంటి ప్రేరేపణ కలుగుతుంది అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ఇంతకు ముందు వేటినైతే మనము దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధించామో ఆ యొక్క ఆలయాలను చూసినప్పుడు వాటికి పూజించాలి అనేటటువంటి ప్రేరణ కలుగుతుంది. అసలు ఈ ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మనల్ని మనస్సులను ఏం చేస్తుంది అంటే ఆ విధంగా విగ్రహారాధన చేయడానికి ప్రేరేపిస్తుంది. అందుకనే సాతాను యేసయ్య దగ్గరికి వచ్చి లోకంలో ఉన్న దానిని అంతటిని ఆ మహిమను చూపించి ఒక్కసారి నాకు సాగిలపడితే, ఒక్కసారి నన్ను ఆరాధిస్తే ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అయితే యేసయ్య అంటాడు, సాతానా పొమ్ము, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నాడు. అంటే మనము చేసుకున్న వాటిని మనం ఆరాధించడం కాదు, అంటే మట్టితో కానీ, శుద్ధతో కానీ, వెండి బంగారములతో కానీ, చెక్కతో కానీ చేసిన మనము చేసుకున్న వాటిని ఆరాధించడం కాదు, కానీ మనల్ని చేసిన దేవుణ్ణి ఆరాధించాలి. అంటే 2025 సంవత్సరాల కిందట మనల్ని సృష్టించినటువంటి యేసయ్య తన వాక్కు ద్వారా ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన వాడు ఈ లోకానికి వచ్చాడు కనుక ఇది గ్రహించినటువంటి జ్ఞానులు ఆయన ఎదుట మోకరించి సాగిలపడి ఆయనను పూజించారు. అంటే మరియమ్మను పూజించలేదు, వారున్నటువంటి ఆ స్థలాన్ని పూజించలేదు, లేక అక్కడ ఉన్న ఎవరో ఒకరిని పూజించలేదు, కానీ సృష్టికర్తగా ఉన్నటువంటి యేసయ్యను, రక్షకుడుగా ఉన్న యేసయ్యను మాత్రమే పూజించారు. ఈ రోజున మన పూజకు అర్హుడు యేసయ్యే, మన ఆరాధనకు యోగ్యుడు యేసయ్యే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందాలి, కానీ ఇక ఎవరికి చెందడానికి వీల్లేదు. ఇక క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే అర్పించుకోవడం అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఆ జ్ఞానులు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువుతో ఉన్నటువంటి మరియను చూసి ఆ శిశువు ఎదుట మోకరించి సాగిలపడి ఆయన్ని పూజించిన తర్వాత వారి యొక్క పెట్టెలు విప్పి బంగారమును అలాగే సాంబ్రాణి బోలమును యేసయ్యకు కానుకలుగా సమర్పించారు. ఈ రోజున మనము కూడా విలువైనటువంటి దానిని దేవునికి సమర్పించాలి. ఏది విలువైనది అని మనం ఆలోచన చేస్తే యేసయ్య అంటాడు, ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము అన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న సంపద అంతటి కంటే మన ఆత్మ దేవుని దృష్టికి విలువైనది గనక మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను ఏం చేయాలి అంటే యేసయ్యకు సమర్పించగలిగితే,
ఆయన మన హృదయంలోనికి, మన దేహంలోనికి వచ్చి తాను ఆలయముగా మన దేహాన్ని మార్చుకొని మనకి ఆలోచన ఇచ్చి, జ్ఞానమునిచ్చి సరైనటువంటి త్రోవలో నడిపిస్తాడు. ఈరోజున చాలామంది మేము దేవునికి కానుకిస్తాం కానీ దేవుని సన్నిధికి వచ్చి కూర్చునే అంత ఖాళీ మాకు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే మనము మన సమయాన్ని దేవునికి సమర్పించాలి. అంటే మన స్వార్థం కోసం ఈ యొక్క 70-80 సంవత్సరాల ఆయుష్కాలంలో సగ భాగం నిద్రకి పోతే, రోజుకి 8-9 గంటలు పనికి మన ప్రయత్నాలకి పోతే, మన జీవిత కాలం అంతటిలో దేవునికి ఇచ్చే లెక్కలు కొంచెం మంది లెక్కించినప్పుడు 2.5 సంవత్సరాలు ఎంతో సమయం వచ్చింది. అంటే ఈ 70-80 సంవత్సరాల జీవిత కాలంలో ఒక 2.5-3 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇచ్చి మిగతాదంతా మన స్వార్థం కోసం వినియోగిస్తే మన లెక్కలు దేవుని లెక్కలకు సరిపోవు అని తెలుసుకోవాలి. 24 గంటలు రోజువారీలో మనము 1/10 సమయాన్ని దేవునికి తీయాలి. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు విరివిగా పనులు చూసుకుని అలిసిపోయి నిదట్లోనికి జోగిపోయే సమయం దేవునికి ఇవ్వడం కాదు, కానీ ఆ రోజులో శ్రేష్టమైన సమయమైన ఆ ఉదయకాల సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రతి వారము మందిరంలో మనం సమయాన్ని గడపాలి. దేవునితో అవినాభావ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఇక మనం దేనిని అర్పించాలి అంటే మన ధనాన్ని కూడా దేవుని పని నిమిత్తం అర్పించాలి అన్న సత్యం తెలుసుకోవాలి. ఒక రోజు నా పాస్టర్ గారు, అమ్మ నేను మీటింగులు లేక క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నాం, కానుకలు ఇవ్వండి అని అడిగారు. అడిగిన వెంటనే కొంత సమయానికి ఒక పెద్ద ఆవిడ అంది, అయ్యా నేను కానుకిస్తాను, ఇంటికి రండి అంది. అమ్మ ఎంత ఇస్తావో చెప్పు, రాసుకుంటాను అన్నప్పుడు, నేనేమి ఇవ్వగలను అయ్యగారు, పేద విధవరాలు ఇచ్చినంత ఆ పేద విధవరాలు కానుక అంది. అంటే ఎంత, 2 కాసులు లేక 2 రూపాయలు అనుకోండి. అప్పుడు వెంటనే ఆ యొక్క సేవకుడు అన్నాడు, అమ్మ నీవు అంత ఇవ్వలేవు, కూర్చో అన్నాడు. ఎందుకు అంటే అందరూ కూడా దేవుడు 100% ప్రతిఫలాన్ని వారికి ఇస్తే, కష్టానికి తగిన మంచి ప్రతిఫలం ఇస్తే 100లో 90% వారి కోసం దాచుకుని కేవలం 10% ఇచ్చేవారు కొంచెం మంది, 5% ఇచ్చేవారు కొంచెం మంది, లేక 5-10 వేసేవారు కొంచెం మంది అయితే ఆ పేద విధవరాలు ఏం చేసిందంటే తనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవునికి అర్పితం చేసింది. ఈ రోజున దైవజనుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు అంటే, దుఃఖముతో దేవుని పని చేయకూడదు అంటే, ప్రతి విశ్వాసి కూడా వారు ఏ సంఘానికైతే వెళ్తున్నారో ఆ సేవకులకి నమ్మకంగా ఉండాలి. వారి యొక్క కానుకలను, ప్రత్యేకమైన కానుకలను, 10వ భాగాలను ఆ దేవుని సేవకునికి సమర్పించి సేవకునితో పాటు అన్ని విషయాలలో మేమున్నాము అని వారు ధైర్యంగా నిలబడాలి. ఈ రోజున క్రిస్మస్ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే నూతనమైన మార్గంలో ప్రవేశించడం అని మనం తెలుసుకోవాలి. నూతనమైన మార్గంలో ప్రయాణించడము అని అంటే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గనక ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారు అంటే యెరూషలేములోనికి వచ్చిన తర్వాత వారు ఏమనుకున్నారు అంటే, రాజుగా పుట్టవలసిన వాడు రాజ కుటుంబంలో పుడతాడు అనుకుని వారు భావించినట్టున్నారు. అందుకనే హేరోదు దగ్గరకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. ఇక అక్కడ అతడు తెలుసుకుని ఏం చేశాడు అంటే, ఇదిగో యోదయ దేశపు బెత్లెహేములో పుడతాడు అని వాక్యం సెలవిస్తుంది. మీరు జాగ్రత్తగా శిశువుని వెతికి కనుగొని ఆయన్ని పూజించిన తర్వాత వచ్చేనప్పుడు నాకు వర్తమానం ఇవ్వండి, నేనేం చేస్తాను అంటే నేను పూజిస్తాను అని చెప్పారు. అయితే
ఈ యొక్క హేరోదు అనేవాడు ఎలాంటి వాడు అంటే గుంటనక్క స్వభావము కలిగినటువంటి వాడు. అంటే పైకి ప్రేమగానే మాట్లాడుతూ వెనకాల గోతులు తీసేటటువంటి రకం, అలాంటి మనస్తత్వం కలిగినవాడు. అందుకనే వారు ఆ శిశువును దర్శించిన తర్వాత దేవుడు కల ద్వారా వారితో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు పాత మార్గంలో హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గము గుండా మీ దేశానికి వెళ్ళండి అని చెప్పాడు. అంటే ఈ రోజున మనము కూడా యేసయ్య దగ్గరకు రానప్పుడు మనము నడిచేటటువంటి మార్గంలో అనేకమైనటువంటి సినిమా థియేటర్లు ఉండొచ్చు, బ్రాందీ షాపులు ఉండొచ్చు, లేక దుష్ట స్నేహము లాంటివి ఉండొచ్చు, అనేకమైనటువంటి వ్యసనాలు లేక చెడు అలవాట్లు మనకి ఉండొచ్చు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన్ని దేవుడుగా నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత మరలా అదే స్నేహితులతో సహవాసం చేసి మరలా త్రాగేవారితో త్రాగడం, తిరిగేవారితో తిరగడం, అబద్ధాలు మోసాలు జరిగించడానికి ఇక వీలు లేదు అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే మనం నూతనమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి. మన బంధువులలో ఎవరైనా విదేశాలకు వెళ్ళిన తర్వాత వారు ఏ దేశం నుండి బయలుదేరి వెళ్ళారో ఆ దేశాన్ని జ్ఞాపకం అందించుకోకపోతే మరలా తిరిగి రావడం అన్నది అసాధ్యం. అందుకని మనం కూడా ఏం చేయాలి అంటే ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చామో జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు ఎక్కడ నుండి వచ్చామని వాక్యం సెలవిస్తుంది అంటే మన్నైనది మరలా వెనుకటి వలె మంటికి చేరును అన్నాడు. అంటే మన శరీరం మంటిలోండి తీయబడింది, కొంతకాలానికి మంటిలో మన్నుగా మారిపోద్ది. కానీ ఈ శరీరమును మాట్లాడిస్తూ కదిలిస్తూ నడిపిస్తున్నటువంటి ఆత్మ మాత్రం దేవుని యొద్ద నుండి వచ్చింది, మరలా దేవుని యొద్దకు చేరాలి. అయితే దేవుని యొద్ద ఆత్మకు చోటు ఉండాలి అంటే మనము దేవుని తీర్పులో నిలబడినప్పుడు మన జీవితం ఆయన లెక్కలకు సరిపోవాలి. అలా సరిపోవాలి అంటే మనం ఎన్నుకున్న మార్గంలో ప్రయాణం చేయడం కాదు, ఎవరో మనకి పరిచయం చేసిన మార్గంలో ప్రయాణం చేస్తే మనము ఆ యొక్క దేవుడు నివసించే లోకంలోనికి మనం వెళ్ళలేము. కానీ యేసయ్య అంటాడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. అంటే యేసయ్య అనేటటువంటి ఏకైక మార్గం ఒకటే ఉంది. ఆ యేసయ్య చెప్పిన మాటల ప్రకారం జీవించిన వాడు మాత్రమే నిత్య జీవమైన పరలోకం చేరగలుగుతాడు. అందుకని ఈ రోజున మన సొంత మార్గాలను వదిలిపెడదాం, ఎవరో పరిచయం చేసిన మార్గాలను వదిలిపెడదాం, యేసయ్య యొక్క మాటల ప్రకారము జీవిస్తూ ఆయన మార్గంలోనే నడిచేవారిగా ఉందాం. ఇక చివరిగా క్రిస్మస్ అంటే ఏంటి అంటే సాక్ష్యం ఇవ్వడం అని మనం తెలుసుకోవాలి. అంటే ఏం సాక్ష్యం ఇవ్వాలి అంటే ఈ యొక్క గొర్రెల కాపరులు యేసయ్య పుట్టాడు అని తెలుసుకొని వారు సమూహముగా ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత వారు ఆ శిశువును చూసి ఏం చేశారు అంటే వారికి చెప్పబడిన విషయాలన్నీ కూడా అందరికీ చాటింపు వేసినట్లుగా ప్రకటన చేశారు. బహుశా జ్ఞానులు కూడా వారు సొంత దేశానికి వెళ్ళినప్పుడు ఎవరైనా వారికి ఎదురై మీరు ఎక్కడకు వెళ్ళారు అంటే మేము లోక రక్షకుడి దగ్గరకు వెళ్ళాం, ఈ భూమి ఆకాశము సముద్రము సృష్టించిన యేసు క్రీస్తు వారిని దర్శించుకోవడానికి వెళ్ళాం, ఆయన మానవుడిగా భూమి మీద పుట్టాడు అని దేశ దేశాలకు ఆ వార్తను వాళ్ళు ఏం చేశారు అంటే మోసుకుంటూ వెళ్ళారు. ఈ రోజున మనం కూడా యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటి అంటే
ఏ విషయాలనైతే మనం ఆయన గురించి వింటున్నామో, ఏ విషయాలనైతే మన కళ్ళారా చూస్తున్నామో, మన హృదయం కృతజ్ఞతతో నింపబడి ఆయన ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో, పొందుకున్నామో వాటిని గురించి ఇతరులతో మాట్లాడడమే సాక్ష్యం ఇవ్వడం, లేక ఆయనని మహిమపరచడం. కనుక ఈ రోజున అనుభవపూర్వకంగా యేసయ్యను ఎరిగిన వారు, ఆయన గురించి విన్న సంగతులు, చూసిన సంగతులు చెప్పకుండా ఉండలేరు అన్న సత్యం మీరు గ్రహించి వెళ్ళిన చోట ప్రతి చోట ఆయనకి సాక్ష్యం ఇవ్వాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు. ఈ రోజున క్రిస్మస్ అంటే నాయనా మా యొక్క ఇంటి పండగ, ఒంటి పండగ, లేక నాయనా పంటి పండగ అని ఇంటిని శుద్ధి చేసుకోవడానికి, లేక నూతన వస్త్రాలు అలంకరించుకోవడానికి, లేక మా యొక్క రుచికరమైన భోజన పదార్థాలు తినడానికే మేము సమయాన్ని కేటాయించక, క్రిస్మస్ అంటే నిన్ను బట్టి ఆనందించడము అని, నిన్ను ఆరాధించడము అని, మా జీవితాలను అర్పించుకోవడం అని, అదే సమయమందు నాయనా మేము నూతనమైన మార్గంలో ప్రవేశించడము అని, నీ గురించి సాక్ష్యం ఇవ్వడము అని అమూల్యమైన సంగతులు మీరు మాకు వివరించి ఉండగా ఆ మాటల్ని మా హృదయంలో భద్రపరుచుకొని నాయనా నీకు మహిమార్థంగా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి సహాయం చేయండి నాయన. అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, నిన్ను అవమానపరిచే పనులు కానీ ఎక్కడా కూడా మా ద్వారా జరగకుండా మా తండ్రివైన నీకు మహిమ తెచ్చే విధంగా మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆరాధిస్తూ, నీ గురించి సాక్ష్యం ఇస్తూ, నీవు చెప్పిన మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నతంగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను చెప్పేటటువంటి వాక్యం మీకు నచ్చినట్లయితే మీ సంఘాలలో సహితం వాక్యాన్ని ఉచితంగా బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా మీ సంఘంలో ఆహ్వానించాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి. నా పేరు శామ్యూల్ విక్రమ్. ఫోన్ నెంబర్ 9676752996.